ఏదున్నా ముఖం మీద మీడియాలో చెప్పేటోళ్ళం. అన్న ఇప్పుడు మీరు ఇంజనీర్ కాకపోయినా నీళ్ళ లెక్కలు చెప్తారు, మీరు డాక్టర్ కాకపోయినా హెల్త్ గురించి మాట్లాడతారు. మేము గట్లనే లాయర్లము, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ చదివిన వాళ్ళమే కాబట్టి, మేము ఎంఏలు సైన్స్లు టెక్నాలజీ చదివిన వాళ్ళం కాబట్టి, మా నాయన 1969 ఒక టీచర్ భువనగిరిలో టీమల్లయ్య సారు మాధవ్ రెడ్డికి చదువు చెప్పిన ఆయన. నేను టీవీలో చెప్తున్నా, మీరు కనుక్కోండి భువనగిరిలో. సో మేము ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తెలంగాణలో జరిగిన అన్యాయాలు రజాకారులది కానీ కథలు ఇళ్లలో మాట్లాడుకుంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చిన వాళ్ళు. తాడు శ్రీనివాస్ గారు ఒకటి, ఇప్పుడు సరే ఇప్పుడు మీకు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, దాని బడ్జెట్ ఇవ్వకపోవచ్చు, 1000 కోట్లు అనౌన్స్ చేశారు, ఇవ్వకపోవచ్చు. అరే బడ్జెట్ కాదు సార్, మీరు నన్ను చెప్పనిస్తలేరు. నా సంచార జాతులకి నేను చదువుకుంటాను వస్తే కంప్యూటర్ టెస్ట్ పెట్టిరండి, ఒక 10% రిజర్వేషన్ ఇవ్వమని అడిగిన కాలు మొక్కి కేసీఆర్ గారిది. ఇవాళ సంచార జాతులు ఓన్లీ 1,04,000 కుటుంబాలు ఉన్నాయి సార్. ఈ 1,04,000 బెడ్రూమ్లు వీళ్ళకి ఇచ్చేస్తే దేశంలోనే సంచార జాతి అని ఎందుకు అంటున్నాం? ఇండ్లు లేవు కాబట్టి అంటున్నాం. ఈ 1,00,000 కుటుంబాలకు ఇండ్లు ఇచ్చేస్తే తెలంగాణలో సంచార జాతులే లేవని చెప్దామని చెప్పిన. ఒక దొమ్మరోలకు కులం పేరు మారుద్దాం సార్ అని చెప్పిన. నాన్ ఫైనాన్షియల్ మార్చిండా, గుడిబుక్కలది కులం పేరు మారుద్దాం సార్ అన్న. ఇవి కూడా చేయకపోయా మాకు. ఇప్పుడు మీరు 1,04,000 కుటుంబాలకు ఒక డౌట్, ఈ 1,04,000 కుటుంబాలకు అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఉమ్మడి రాష్ట్రంలో 60 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు కదా, అప్పుడు కూడా ఇవ్వలేదా? ఇల్లు దొరకలేదా? ఇవ్వలేదండి. సంచార జాతులకు అప్పుడు ఆధార్ కార్డులు లేకుండే, అప్పుడు డాక్యుమెంటేషన్ అడిగే. ఆధార్ కార్డు లేదు రాజశేఖర రెడ్డి టైంలో. ఆధార్ కార్డు లేదు. అదే సార్, ఆధార్ కార్డు లేకుండే గానీ అప్పుడు ఇంటి నెంబర్ లో కార్డు ఏదో చూసి కొన్ని గైడ్ లైన్స్ లతో ఇచ్చేది. మరి కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ బిడ్డల్ని ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు మానవ జాతే కదా, సంచార జాతి అయినా మానవుడే కదా, ముక్కు చెవులు మనలాగానే ఉంటాయి కదా. నిజానికి వార్డు మొన్న చెప్పారు, మొన్న ఎవరో దాసో శ్రవణ్ గారు చెప్పారు, వార్డు మెంబరు సర్పంచ్ గెలవని కులాలు 100 ఉన్నాయట 130 బీసీ కులాల్లో. నిజంగా ఎంబీసీలు వాళ్ళనైతే గారు ప్రకాష్ గారు ఇన్న మాట్లాడేటి ఓకే, కానీ ఇవాళ ఒక కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం, వాళ్ళ కుటుంబ అస్తిత్వం తెలంగాణ అస్తిత్వం అన్నందుకు మాకు బాధ అవుతుంది. ఎట్లయితే తేడా చూడండి కొంచెం, ఆ రెండింటి మధ్య తేడా ఉంది మా మాటలల్లా. ఏం కేసీఆర్ సార్ వచ్చినాక కోవట్ రాజకీయాలు అయినాయి. రాజకీయాలలో కూడా రిపోర్టర్లని కోవట్లే, ప్రతి పార్టీలో కోవట్లనే. గిట్ల నైతికంగా గెలవాలి కానీ యుద్ధం. ఇప్పుడు శ్రీనివాస్ వేరే పర్సెప్షన్స్ ఇస్తారు. శ్రీనివాస్ గారు ఇవాళ మేధావులు అనేటోళ్ళకి కూడా ఎందుకంటే ఆరోగ్యం బాగలేదు, లేకపోతే వాళ్ళు బతకడానికి డబ్బులు ఇస్తారు. చెప్పండి. ఇలా మేమందరం చేస్తున్న ప్రయత్నం, మీరు గాని నేను గాని విద్యన్న గాని మనందరం మన తాపత్రయం అంతా కూడా మనం చేసే ఆపరేషన్ పేషెంట్ ను బతికించడానికే. మన పేషెంట్ చంపడానికి ఆపరేషన్ చెయ్యం, పేషెంట్ చంపడానికి ఆపరేషన్ చేయొద్దు. కుటుంబం లేకపోతే తెలంగాణ లేదని మాట్లాడుతుంటే మాకు ఎందుకు కోపం రాదు? గత్యంతరం లేక ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్నామని మాట్లాడినాం కదా ప్రకాష్ అన్న. తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ తో ప్రారంభం కాలేదు. తెలంగాణ ఉద్యమం సుదీర్ఘ కాలం, కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉద్యమం అది. అయితే ఈ రోజు ఈ సందర్భంలో మనము వానాకాలం గొడుగులు పట్టుకుంటాం, లేకపోతే ఎండాకాలం గొడుగులు పట్టుకుంటాం. ఎండాకాలంలో రగ్గులు కప్పుకుంటామా? ఎండాకాలంలో రగ్గులు కప్పుకోము. ఏ కాలమాన పరిస్థితులలో దాన్ని బట్టి మనము ఆ పని చేస్తూ ఇవాళ తెలంగాణ నినాద కేసీఆర్ కాదు, కల్వకుంట్ల కుటుంబం కాదు, కేసీఆర్ కోటరీ కాదు. ఇవాళ తెలంగాణ వాదానికి నినాదానికి ఒక సమస్య వస్తుందనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. వేరే ఉద్దేశం ఇక్కడ. ఈ సమక్షంలో ఇంకొకటి చెప్తానా, ఒక రాడు కేసీఆర్ గారు గాని పార్టీ గాని కరువులో ఉంటే 600 రూపాయల చందాలు పుస్తకాలు నాకు అంటగడితే చేసి వచ్చినాం. మీరు ఓన్లీ సలహాలు ఇచ్చుకుంటే అన్న దగ్గర ఉండొచ్చు కాక, మేము ఫీల్డ్ మీద ఇవాళ ఒక్కొక్కడు కేసీఆర్ తో భోజనం చేయాలంటే 20,000 రూపాయల టికెట్ చింపి పైసలు ఇవ్వకపోతే ఆ పైసలు నానా యాతన పడి మేము కట్టినాం పార్టీకి. ఇవాళ ఒకనాడు అర్జెంట్ గా ఒక 10 లక్షలు తీసుకురా అంటే వచ్చిన పైసలన్నీ పార్టీకి కట్టినాం. అవన్నీ చెప్పుకోవాలి అవసరమా?
మరి నేను ఏమంటున్నా మరి మీరు బట్టలు ఇప్పుడు మీరు కడుపు చింపుకుంటే పేగుల మీద పడతాయి అన్నట్టు అయిపోయింది వ్యవహారం తెలంగాణ. ఎందుకు చింపుకోవాలి మరి? మనం మాట్లాడేది నేనేమంటున్నా ఇన్నన్నా, నేను ప్రకాష్ అన్న ఇన్నన్నకి ఏమంటున్నా అంటే ఈ రాష్ట్రాన్ని తేవడానికి ఉపయోగపడే టీఆర్ఎస్ ను పుట్టేయగలిగిరు. ఈ రాష్ట్రాన్ని తెచ్చేటటువంటి మెకానిజం దేవేందర్ గౌడ్ సైడు ప్రకాష్ అన్న ట్రై చేసినాడు. ఒక బీసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం తెద్దామని నవ తెలంగాణకు పోయిరు, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చారు కేసీఆర్ గారి దగ్గరికి. మీ కారణాలు ఏవైనా ఉండొచ్చు, మీ పర్సెప్షన్స్ ఏవైనా ఉండొచ్చు, మీ సిద్ధాంతం ఏదైనా ఉండొచ్చు, ఇవన్నీ జరగలేదా? అవన్నీ దేనికోసము, ఎందుకోసం? మీరు క్యారెక్టర్ వ్యక్తిగతంగా మీరు చనిపోయినా తెలంగాణ కోసం మీరు త్యాగం చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ కోసం అని చెప్పి మీ వ్యక్తిత్వాలను